దేవర మూవీ షూటింగ్‌లో ఎన్టీఆర్‌ని అలా చూసి నేనైతే షాక్ అయితే అయ్యాను అని చెప్పి ఒక అప్‌కమింగ్ యాక్టర్ అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగింది. మరి ఎవరు అప్‌కమింగ్ యాక్టర్ దాని గురించి డీటెయిల్‌గా వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ అయితే చేసేసుకోండి. జూనియర్ ఎన్టీఆర్‌తో వర్క్ చేసిన తన వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ని అయితే ఒక మన అప్‌కమింగ్ యాక్టర్ నేమ్ వచ్చేసి సుదేవ్ నాయర్. సుదేవ్ నాయర్ చూసే ఉంటారు. దేవర మూవీ రీసెంట్‌గా చాలా బిగ్ పాన్ ఇండియా మూవీస్‌లో అయితే తనైతే కనిపిస్తూ ఉన్నాడు. సో దీని దేవరలో జూనియర్ ఎన్టీఆర్ గారితో వర్క్ చేసినప్పుడు తన ఎక్స్‌పీరియన్స్‌ని అయితే పంచుకోవడం అయితే జరిగింది. మరి ఆ ఇంటర్వ్యూలో తను ఏం చెప్పాడో చూసుకుంటే, పెద్ద స్టార్స్‌తో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వర్క్ చేయడం చాలా కష్టమైన పని. మొదట్లో నాకు చాలా భయం అయితే వేసేది. అండ్ స్టార్టింగ్ లో నన్ను దగ్గర పిలుచుకొని నువ్వు ఓన్లీ క్యారెక్టర్ మాత్రమే చేస్తున్నావు, ఆ క్యారెక్టర్ లో నన్ను ఊహించుకో అని చెప్పేసరికి నేను చాలా కూల్ అయితే అయ్యాను. అండ్ అప్పటి నుంచి అయితే తనతో బాగా యాక్టింగ్ అయితే చేయడం అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. జూనియర్ ఎన్టీఆర్ గారితో మాట్లాడడం చాలా సులభం. దేవర మూవీ షూటింగ్ టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి నేను జిమ్ అయితే చేసేవాడిని. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గారు మాతో చాలా క్యాజువల్ గా ఫ్రెండ్లీగా అయితే ఉండేవాడు. తను వర్కౌట్ అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత కూడా నన్ను అయితే బాయ్ అని చెప్పేవాడు. ఇది ఒక పెద్ద స్టార్ నుంచి అయితే నేనైతే నేర్చుకోవడం అయితే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారు తన పర్సనల్ ట్రైనర్ తో మార్నింగ్ అయితే జిమ్ లో అయితే ఎక్సర్సైజ్ అయితే చేసేవాడు. నేను అక్కడ జిమ్ కు వెళ్ళేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడైతే ఉండేవారు. దేవర సెట్ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి అది ఇంకో విషయం కూడా చెప్పడం అయితే జరిగింది. దేవర సెట్ లో మూవీ వర్క్ చేస్తున్నప్పుడు మేము క్యాజువల్ చేస్తున్నాము. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు సులభంగా ఇలా వచ్చేసి సింగిల్ టేక్ లో అయితే యాక్షన్ చేసి అయితే వెళ్ళిపోయేవాడు. చాలా టఫ్ సీక్వెన్స్ లో కూడా తను ఎటువంటి డూప్ లేకుండా తన ఓన్గా అయితే ఫైట్లు అయితే చేసేవాడు. అండ్ కొన్ని సీక్వెన్స్లో అయితే తను ఎగిరి దూకేవాడు. అలాంటి సీక్వెన్స్లో కూడా ఎటువంటి డూప్ పెట్టకుండా అయితే తనైతే వర్క్ అయితే చేయడం అయితే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారి డెడికేషన్కి ఈ విధంగా అయితే చాలా మెచ్చుకోవాలి. అండ్ సుధీర్ నాయర్ గారు అయితే ఇంటర్వ్యూలో అయితే అనడం అయితే జరిగింది. ఒక సీన్లో జూనియర్ ఎన్టీఆర్ గారి మీదకి ఎగిరి నేను కత్తితో దూకి అయితే దాడి అయితే చేయాలి. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని అక్కడ ఉన్న మాస్టర్స్ మీరు వెనక జరగండి అని చెప్తే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు డోంట్ వరీ నేను చూసుకుంటానని చెప్పి అయితే అనేవాడు. అలాగే అడవిలో జరిగే ఫైట్ సీక్వెన్స్‌లో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎటువంటి డూప్‌ని అయితే వాడేవాడే కాదు. సో తనే ఓన్‌గా అయితే అన్ని సీక్వెన్స్‌లు అయితే చేసేవాడు. అని దేవర మూవీలో వర్క్ చేసిన సుధీర్ నాయర్ గారు అయితే రీసెంట్‌గా ఇంటర్వ్యూలో అయితే చెప్పుకొని అయితే వచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ గారు షూటింగ్‌లో మాత్రం చాలా ఫోకస్‌గా ఉంటారని, అదే జిమ్‌లో చాలా క్యాజువల్‌గా ఉంటారు అని అయితే చెప్పుకొని అయితే వచ్చాడు. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ గారు ఎవరితోనైనా కూడా ఒకేలాగా ఉంటారు. అండ్ తనతో ఉండడం చాలా ఒక ఫ్రెండ్లీ వైబ్ అయితే వస్తుంది. అని ఒక బ్రిలియంట్ యాక్టర్. అండ్ డాన్స్ లో తనకి ఎవరు సాట్ అయితే రారని చెప్పి సుధీర్ నాయర్ గారు అయితే రీసెంట్ గా ఇంటర్వ్యూలో అయితే చెప్పుకొని వచ్చారు. తను చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా నిజమే అని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎప్పటికీ చాలా మంది యాక్టర్స్ మనకు చెప్పే ఉంటారు, సింగిల్ టేక్ లో యాక్టింగ్ అయితే చేస్తాడు, సింగిల్ టేక్ లో ప్రతి సీక్వెన్స్ అయితే చేస్తాడని చెప్పి. అండ్ అలాగే తను చుట్టుపక్కల ఉన్న ఎంత చిన్న యాక్టర్ అయినా కానీ, ఎంత పెద్ద యాక్టర్ అయినా కానీ చిన్న ఒకే విధంగా అయితే అందరినీ అయితే చూస్తాడు. సో ఇది అందరూ చాలా వరకు అందరూ అయితే చెప్పుకుని అయితే వచ్చారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్న ఇంకొక స్పెషల్ ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా గుర్తిస్తారు. అంటే ఇప్పుడు తనతో వర్క్ చేశాడంటే తనను మర్చిపోడు. తనకి ఇంకో 10 ఇయర్స్ అయినా 20 ఇయర్స్ అయినా తనతో జరిగిన మూమెంట్స్ అన్నీ అయితే గుర్తయితే ఉంటాయి. ఆ రేంజ్లో మెమరీ పవర్ అనేది జూనియర్ ఎన్టీఆర్కి అయితే ఉంటుంది. ఇక మనము యాక్టర్‌గా, తను ఒక డాన్సర్‌గా తన గురించి ఇక చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ప్రెజెంట్ అన్నిట్లో ఆయనే టాప్ అయితే ఉన్నాడు. సో ఇది గైస్ ఓవరాల్‌గా సుధీర్ నాయర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గురించి రీసెంట్‌గా తను ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు. సో మీకెలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. మరి దేవర మూవీ పార్ట్ 2 గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేసి వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి.